క్లాస్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? నిషమ్మా, నిషమ్మా, నిషా, నిషమ్మా, నిషమ్మా, నిషా. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. రే, నిషామ్మని చూసావా? పొద్దున్నుంచి మావాడు కనబట్లేదు. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారా ఏంటి? రే నిన్నే. అదే అన్న, ఇందాక ఎక్కడో చూసానన్నా. నేను కనిపిస్తే చెప్తానన్నా నీకు. సరే సరే ఓకే. సరే సరే ఇంకా వెళ్ళు. అప్పుడేనా? ఇంకా సేపు ఉంటా కదా, ప్లీజ్. బంటి కాల్ చేస్తున్నాడు, ఇంకా వెళ్ళు. సరే బాయ్. నిషమ్మ, ఎక్కడ ఉన్నావు? అప్పటి నుంచి కాల్ చేస్తున్నా. నేను కార్ దగ్గరే ఉన్నా బంటి. ఓ అవునా, సరే సరే నేను వస్తున్నా. సరే. అరే, నేను నాతో పాటు కాలేజ్కి వచ్చావు, వెళ్ళేటప్పుడు కనవలేదేంట్రా? బండి కొన్న 2వ రోజే ఫ్రెండ్ ఆర్డర్ చేయడం మొదలెట్టావు కదరా. నేను కొంటానురా నెక్స్ట్ సెమ్కి. రే, నేను ఇంత వాగుతుంటే చాట్ చేసుకుంటావేంట్రా? ఎవర్రా? రే మమ్మ. రే, నన్ను చూసి దాచుకుంటున్నావు కదా, ఎవర్రా? ఎవరు లేరు మామ. ఛీ, నేను చేసే ప్రతి ఉల్ఫా పని నీకు చెప్తా కదరా, నువ్వేమో నాకేం చెప్పు. సర్లే కానీ ఏడవకు, నిషానే. మరి దాచుకునేందుకురా? అంటే ప్రపోజల్ మెసేజెస్ మామ. ఏంటి, అప్పుడే ప్రపోజల్ లాగా వెళ్ళిపోయిందా? మొన్న కాలేజ్ బంక్ కొట్టి బయటికి వెళ్ళాం కదరా, అక్కడ క్లోజ్ అయ్యాం రా. ఏంటి, కాలేజ్ బొంకొట్టి బయటికి వెళ్ళారా? ఎప్పుడు? ప్రపోజల్ కూడా చేసుకున్నాం మామ. నాకు చెప్పలేదారా? నన్ను మించిపోయావు కదరా. అంతా నీ ఇన్స్పిరేషనే మామ. అయితే డబ్బులు కొట్టు. వాళ్ళ మాకు తెలిసిందనుకో చెక్కేస్తాడు. కాపాడడానికి నువ్వు ఉన్నావు కదరా. నన్ను ఇందులో ఇరికించకు బాబు. అలా అంటావేంట్రా? ఏ ఫ్రెండ్ ఈజ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఈజ్ ఇన్ డీడ్ కదరా. ప్రతి ఫ్రెండు అవసరమేరా. వీడి వల్ల ఇంకెన్ని బాధలు పడాలో. ఏంటి డైరెక్ట్ కాల్ చేసేసా? అంటే నిన్నటి వరకు వేరు, ఇప్పుడు వేరు కదా. ఆహా, ఏంటి వేరు? అంటే మనం లవర్స్ కదా. హో ఐసే. టీవీలో ఏ లవ్ సాంగ్ వచ్చినా నేను ఇప్పుడు ఇలా ఇష్టమైన అమ్మాయితో మాట్లాడతానా అనుకునేవాడిని. ఓ అవునా? ఏంటవునా, నీకెప్పుడు ఇలాంటి ఫీల్ రాలేదా? నేను మనిషినే బాబు, నాకు హార్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అవునవును. ఏంటి సైలెంట్ అయిపోయింది? ఏం మాట్లాడదాం? దేని గురించి? అదే ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. టీకేం మాట్లాడు. ఇది మన ఫస్ట్ డే కదా. అదే మన ఫస్ట్ డే ఆఫ్ లవ్ కదా. అవును. సెలబ్రేట్ చేసుకుందామా? చేసుకుందాం, కానీ ఎలా? అది ఇందాక హగ్గిచ్చావు కదా, అలాగే ఒక అదే ఒక ఏంటి ఒక కిస్సు. చంప పగులుతుంది. నిషా నిషా ప్లీజ్ నిషా, ఒక్కటే నిషా ప్లీజ్ నిషా. హే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నువ్వు ఇస్తే నేను కూడా పడుకుంటా. హే, నేను కాల్ కట్ చేస్తున్నా, బాయ్. నిషా నిషా ప్లీజ్ నిషా. నేను కట్ చేయను. చేయకపోతే పో. నిషా నిషా ప్లీజ్ నిషా ప్లీజ్ నిషా, ఒక్కటే నిషా. ఆనన్న పడుకున్నా. ఛీ, ఈయనొకడు కరెక్ట్ టైంలో. సరే, ఇది చదువు.
ఈరోజు ఏం డే? ప్లీజ్ నిషా, ఒక్కటే నిషా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రే, నేను ఏదో లవ్ బాగుంటుంది కదా అని ఓకే చెప్పా. కిస్ కూడా బాగుంటుంది నిషా. నీకెలా తెలుసు? అంటే టీవీలో వాటిలో చూస్తాం కదా, అలానే. చూస్తే తెలిసిపోతుందా? ప్లీజ్ నిషా. నీకు అనవసరంగా ఓకే చెప్పి తప్పు చేశా. కొన్ని రోజులు తిప్పించుకోవాల్సింది. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదులే. ప్లీజ్ నిషా, ఒక్కటే నిషా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, 85% తెచ్చుకో, అప్పుడు చూద్దాం. ఎగ్జామ్స్ వరకు నా అబ్బా నా వల్ల కాదు. అయితే సావు. సరే, ఎగ్జామ్స్లో 85% తెచ్చుకుంటా. అప్పుడు మాట తప్పు కదా? ప్రామిస్? ప్రామిస్. ఓకే. బ్లూ కలర్ ఉందా? నాకు ఆ కలర్ లేదు. వైట్ చూడు. వైట్ నాకు లేదు. పోనీ బ్లాక్ ఉందా? బ్లాక్ ఉంది. బ్లాక్ వేసుకొని వచ్చే. బ్లాకా? అందరికీ డౌట్ వస్తుందేమో. కోఇన్సిడెన్స్ అనుకుంటారులే. కోఇన్సిడెన్స్? సరే, నీ ఇష్టం. ఏంది, కాలేజ్లో అంతా ఓకేనా? అంతా ఓకే అన్న. అసలు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? నేను ఇక్కడ ఉన్నా నా మనసు అంతా కాలేజీలోనే ఉంటుందన్న. ఏంది? అదే ఉంటున్నా అన్న. ఏమన్నా తేడా వస్తే గుమ్మానికి వేలాడదీస్తా. సరే అన్న. బంటి, పద వెళ్దాం. ఆగో, రాత్రి లేట్గా చదువుతున్నావు, కాలేజీలో టైం దొరకట్లేదా? వర్క్ ఎక్కువ ఉంటుంది. వర్క్? సరే వెళ్ళు. నీ ముక్కు చూడు ఎలా ఉందో. నా ముక్కేంటి? నీ ముక్కే చూడు, మానోల్ అంతుంది. సరే సర్లే, నీదే బాగుందిలే. రేయ్, ఆ, ఈ మధ్య నీకు బాగా ఫోన్లు ఎక్కువైనాయిరా. ఫోన్లా? ఎప్పుడు నాన్న? నాటకాలు ఎక్కువ. మీ ముందేస్తాను నాన్న. ఫోన్ ఇటీ. ఫోనా? ఎందుకు? ఎవరితో మాట్లాడుతున్నావో చూస్తా. అంటే మీ కొడుకు మీద నమ్మకం లేదా నాన్న మీకు? లేదురా. తీసుకో నాన్న, చూసుకోండి, బాగా చూసుకోండి. కాలేజ్ లేట్ అయిపోయినా పర్లేదు, బస్సు వెళ్ళిపోయినా పర్లేదు. మీ కొడుకు మీద నమ్మకం వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటా.
వచ్చిందా నమ్మకం? వచ్చిందిలే. హిస్టరీ డిలీట్ చేస్తే ఎందుకు రాదు? ఆ, అమ్మయ్య తప్పించుకున్నాను రా బాబు. ఆ? ఇదేంటి నా వైపు వస్తుంది? ఏరా చూడొద్దని చెప్పానా? అవును చందు, అవును చందు ఏంట్రా మరెందుకు చూస్తున్నావు? నేను నిన్ను చూడకూడదనే అనుకుంటున్నాను చందు, కానీ నా కళ్ళే నీ వైపు తిరగకుండా ఉండలేకపోతున్నాయి. పాత సినిమా డైలాగులు చెప్పావనుకో గుడ్లు పీకేస్తా. చెప్పడం తప్ప? ఏంటి? అదే చదువుకో అంటున్నా. నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే ఎలా చదువుకోవాలి బంటి? సరే, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, కానీ దూరం నుంచి లవ్ చేస్తూ దూరం నుంచే అలా ఫీల్ అవుతూ ఉంటా. నువ్వేమైనా ఆర్య సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటున్నావా? నాది మరీ అంత కల్ట్ లవ్ స్టోరీ కాకపోయినా ఏదో చిన్న కాలేజ్ లవ్ స్టోరీ. ఛీ మారవరా. నిన్న మా నాయనకి దొరికిపోయాను అనుకున్నాను తెలుసా? నేను కూడా ఆల్మోస్ట్ దొరికిపోయా అనుకున్నా. ఒకవేళ నిజంగానే దొరికిపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. అవునవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పటి నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ తగ్గిద్దాం. ఆ? మన కోసమే మధు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే. ఒకవేళ నిజంగానే దొరికిపోతే మా మామ చంపేస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సర్లే, ఈ ఒక్కసారికి నీ మాట వింటాను. అన్నా నీకు ఒక విషయం చెప్పాలన్నా. ఏంటి? ఆ మధుగాడు ఉన్నాడే నిషాతో తిరుగుతున్నాడు అన్నా. నేనే తిరగమన్నా లేరా? అలా కాదన్నా, క్లోజ్గా తిరుగుతున్నారన్నా. క్లోజా? ఎంత క్లోజు? ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి? ఎంత క్లోజ్గా ఉన్నారన్నా. అన్న నా ఉద్దేశం అది కాదన్నా, నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని. అన్నా ఫోటో కూడా తీసానన్నా. అన్నా ఫోను కనపడతలేదన్నా. ఫోటో ఎదురా? అన్నా ఫోటో తీసానన్నా. ఎలా? అన్నా 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 ఇప్పుడు ఎలా చెప్పాలి? చా ఇదేనా నా ఫోన్? ఫోటో ఎదురా? దొరుకుతావురా? ఆల్ ద బెస్ట్. ఇంకో 1 monthలో ఎగ్జామ్స్ ఇస్తున్నట్టున్నాయి కదా, ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? స్టార్ట్ చేశాను మేడం. ఎక్స్ప్లెయిన్ టైమ్ షిఫ్టింగ్, ఎక్స్ప్లెయిన్ టైమ్ స్టేరింగ్, కాన్ఫిగరేషన్. తెలీదు మేడం. బేసిక్స్ ఇవి కూడా మీరు చదవకపోతే ఎలా? ఏం ప్రిపేర్ అవుతున్నట్టు నువ్వు? లాస్ట్ సెమిస్టర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 70% మేడం. చాలా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? LIC ఏజెంట్ మేడం. సో ఆయన అంత కష్టపడి చదివిపిస్తుంటే నువ్వు ఇదా వాళ్ళకి ఇచ్చేది? ఏం గిఫ్ట్ ఇచ్చారు లాస్ట్ సెమిస్టర్ మీ నాన్న? బైక్ కొన్నారు మేడం. మరి నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావు? ఇప్పటికైనా కాన్సన్ట్రేటెడ్గా చదివి కొంచెం మంచిగా మార్క్స్ స్కోర్ చేసుకో. అమ్మాయిలతో తిరగడం తగ్గించు, అర్థమైందా? ఓకే, యూ కెన్ గో నౌ. సో ఆయన అంత కష్టపడి చదివిపిస్తుంటే నువ్వు ఇదా వాళ్ళకి ఇచ్చేది?